గట్ హెల్త్ అంటే ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి విల్ టాక్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? ప్రోబయోటిక్స్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మన గట్ లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ అన్నమాట. అంటే అవి మనకి ప్రాపర్ క్వాంటిటీస్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే యూబయోసిస్ ప్రాపర్ బ్యాలెన్స్ ఏంటి అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది 85% ఉండాలి, బ్యాడ్ బ్యాక్టీరియా 15% ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా, బయట తిన్నా కూడా, ఏమైనా చిన్నగా ఏమైనా అయినా కూడా ఏం అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మనకి గుడ్ బ్యాక్టీరియా కౌంట్ తగ్గిపోయింది, బ్యాడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయిపోయింది అని అనిపిస్తే అంటే అది మనకి ఏమవుతుందంటే యాసిడిటీ ఇష్యూస్ రావడం కానీ, లేదంటే బ్లోటింగ్, స్టమక్ పెయిన్, డైజెస్టివ్ ఇష్యూస్, జీర్ణ సమస్యలు అన్నీ వస్తాయి అన్నమాట. బయట కొంచెం తిన్నా కూడా డయేరియా అయిపోతుంది, పడట్లేదు ఏమి అని చెప్పి చాలా మంది బాధపడుతున్న కామన్ ఇష్యూస్. ఇప్పుడు అది అట్లా ఎందుకు అవుతుంది అంటే మన లైఫ్ స్టైల్స్, ఈవెన్ మనం తీసుకున్న ఫుడ్, ఎవరికి టైం దొరకట్లేదు ప్రాపర్ గా ఫుడ్ కుక్ చేసుకోవాలి అన్నా, లేదంటే వాళ్ళ మీల్ కి వాళ్ళు టైం ఇచ్చుకొని తినాలన్నా టైం దొరకట్లేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కూడా ఏంటంటే వాళ్ళపైన వాళ్ళు శ్రద్ధ తీసుకోరు, అంత ధ్యాస పెట్టరు. అలా అవ్వడం కూడా దాని వల్ల కూడా చాలా డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళకి గట్ హెల్త్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి జీర్ణ సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. దానికోసమని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, టాబ్లెట్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు రెగ్యులర్ గా. కానీ అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి టెంపరీగా రిలీఫ్ అయితే వస్తుంది, లాంగ్ రన్ లో వెళ్తున్న కొద్దీ వాళ్ళ గట్ లైనింగ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. రకరకాల ఇష్యూస్ అని స్టార్ట్ అవుతాయి వాళ్ళకి, జీర్ణ సమస్యలు అని స్టార్ట్ అవుతూ ఉంటాయి. రూట్ కాజ్ ఏదైతే ఉందో అది మనం అడ్రస్ చేసినామంటే మనకి ఏం ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ప్రివెంటివ్ అన్నమాట, ప్రివెంటివ్ మెడిసిన్. కరెక్ట్. సో మరి దీనికి కౌంటర్ గా ఏం చేయాలి గట్ హెల్త్ బాగుండాలంటే? గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి లేదా రీస్టోర్ చేసుకోవాలి డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు అనుకుంటే గ్రాండ్ రీస్టోర్ అని చెప్పి ఒక మంచి సప్లిమెంట్ ఉందండి. దాంట్లో 4 ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ ఉంటాయి. అవి USA డానిస్కో నుంచి ఇంపోర్ట్ చేశారు. అవి మన గట్ మైక్రోబయోమ్ ని సెట్ చేయడానికి, డిస్టర్బ్ అయిపోయిన గట్ హెల్త్ ని రీస్టోర్ చేయడానికి, జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక మంచి సొల్యూషన్ అది. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? అంటే దాంట్లో జస్ట్ మనకి ఓన్లీ ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ మాత్రమే ఉంటాయండి. అంటే అడిటివ్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు, ఆర్టిఫిషియల్ కాంపోనెంట్స్ అసలు ఏమి ఉండవు. జస్ట్ డైటరీ సప్లిమెంట్ అది. అది కూడా సాషెస్ ఫామ్ లో ఉంటాయి మనకి. టూటీ ఫ్రూటీ ఫ్లేవర్ లో ఉంటది. జస్ట్ చాలా టేస్టీగా ఉంటది, ఏదో మెడిసిన్ తిన్నట్టు అట్లా ఏం అనిపించదు, చాక్లెట్ లాగే ఉంటది చెప్పాలంటే. టేస్ట్. ఇవి అందుబాటు ధరలో ఉన్నాయా, ఎక్స్పెన్సివ్? డెఫినెట్లీ అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉన్నాయండి అన్ని. అండ్ ఈవెన్ డిస్కౌంట్స్ కూడా ఇస్తారు డెఫినెట్ గా. ఇప్పుడు గ్రాండ్ రీస్టోర్ తీసుకున్న తర్వాత ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఒకసారి గ్రాండ్ రీస్టోర్ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవన్నీ టోటల్ గైడెన్స్ అనేది మా సైడ్ నుంచి ఉంటుంది.